నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 1018 రోజులైందండి. ఈ రోజు 1019వ రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు తెలుపుతూ గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నారండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము, భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను, ఈ మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం.
వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 1019వ రోజు అంటే 2023 డిసెంబర్ 17వ తేదీ ఆదివారం రోజున మరి 18వ అధ్యాయంలో మనం అస్పర్శ యోగాన్ని స్పష్టంగా తెలుసుకునేదానికి ముందుగా అస్పర్శ యోగంలో ఈ స్పర్శ లేనిదని స్పష్టంగా తెలియజేసేటటువంటి ఈ యొక్క శ్రీకృష్ణ దేశికేంద్రుల 140వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? తనకు దానొరులు చణకిన ధ్వని బుట్టని చోట బ్రహ్మ తను దానొరులుంచణకిన ధ్వని గల చోటది విను మాయయు లేని మాయ విడులేనని దీనికి వ్యాఖ్యానం చేయగల సమర్థత పూజారి వెంకటేశానికి లేదండి. కారణం ఏంటంటే 138వ కందపద్యంలో పరిపూర్ణ సూచన చేసేసారండి. ప్రకటమగు బింబమందున అంటే బట్ట బయలుగా తెలియబడుతున్న పరిపూర్ణంలో మనసు అనే అర్థం గాని దాంట్లో తెలియబడేటువంటి పూజారి వెంకటేశం గాని లేనివి అని స్పష్టంగా తెలుసుకోండి అని సూచన చేశారు. దాని తర్వాత మాట్లాడేవాడు లేనివాడు కదా నిన్న 139. అలాంటప్పుడు మాట్లాడుతున్న మాటలు గాని జ్ఞానయజ్ఞం గాని అచల పరిపూర్ణంలో లేనివే కదా. అది నీకు అచల పరిపూర్ణ గురుమూర్తి తెలిపిన తర్వాత లేని నీ రాకడా స్వప్నానందం అప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. మనది స్వప్నమే కదా. స్వప్నంలో స్వప్నం అని తెలిస్తే అది స్వప్నం కాదు కదా. నాగేశ్వర ప్రసాద్ ఉండేటప్పుడు నాగేశ్వర ప్రసాద్ లేదని తెలిస్తే ఆయన నాగేశ్వర ప్రసాద్ మాత్రమే కాదు కదా. అలాంటప్పుడు ఆయన పరిపూర్ణుడే కదా. అట్లా నిన్న నీకు ఎప్పుడైతే ఇప్పుడు అవునన్నారో అప్పుడు మీరు లేరు. ఇంకా నేననకను నీవు బోవ నీ మేల్క అదిరా అన్నాం. ఇది వినేసి యుగంధర్ గారు మెసేజ్ పెట్టారు. మూలము లేని ఈ గురి తిరిగే శరీరం ఏమీ లేదు గురువు గారు, ఇది మెలకునా మెసేజ్ పెట్టారు. అంత స్పష్టంగా నిర్ధారణ అయిన తర్వాత నాకు మెసేజ్ పెట్టేది ఎందుకండి? ఇప్పుడు నేను ఆయనకి మెసేజ్ రిప్లై పెడతానా? ఏమని పెట్టాను తెలుసా? ఇది మేల్కనా అంటే మేలుకుని చెప్పండి అన్న. మేలుకుంటే చెప్పడు. అది ఇక్కడ మనం డిస్కస్ చేయొచ్చు కానీ ఆయనకి నేను రిప్లై అయ్యను. ఏంటంటే ఇప్పుడు మీరు గురువు గారు నేను ఇప్పుడు నిద్రపోతున్నానంటారా అన్నారు అనుకోండి, అది నిద్రపోతే మాట్లాడరు కదా. కరెక్ట్ గా 100% గా చెప్పొచ్చు కదా గురుగారు. ఏముందంట ఏమని అంటే మూలలే గుర్తిస్తారు గారు మెలుకవే నాయన అని చెప్పటంలో ఏముంది? ఇప్పుడు నేను పరిపూర్ణుడిగా భావించి నేను చెప్పటం లేదు కదా. భావించి చెప్పినప్పుడు చెప్పడానికి ఏముందంట కదా. ఏం ఉపయోగించి చెప్పమంటావు నన్ను? తన్మాత్ర రావడం లేదే. ఏం ప్రశ్న అండి మీ ప్రశ్న? సూపర్ గా ఉండదండి. చూడండి,
థర్డ్ పర్సన్ లో ఉండి చెప్పొచ్చు కదా అంటే ఆ, ఏం క్లారిటీ అండి. థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ అనేది అచల పరిపూర్ణంలో ఉందా? లేదు. దాన్ని ఈరోజు తెలియజేస్తారు మీకు. అలాగే గురుగారు. చెప్పొచ్చు కదా అంటే చెప్పలేరండి. మనం దాంట్లో లేం కదా గురుగారు. దాని బయట నుంచి బయటకు వచ్చి చెప్తూ పరిపూర్ణంలో లేవు. లేకుండా మనం 26 నుంచి 25కి వచ్చి చెప్పినట్టు. అట్లా వచ్చేదానికి అదంతా ఊరికి అవగాహన కోసమే. అయితే ఒక పని చేయండి, ఆ, మళ్ళీ మంచి ఉదాహరణ చెప్తా. మీ విశ్లేషణ బ్రహ్మాండంగా ఉండదండి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ఖండార్థాల్లో చెప్పిన విషయాన్ని మనం చెప్తంలో తప్పే ఉంది గురుగారు. కందార్థాలు పరిపూర్ణంలో లేదు, ఆ, చెప్పేవాడు పరిపూర్ణం లేదు. లేకనే జరుగుతున్న జ్ఞాన యజ్ఞంగా చెప్పిందా? చెప్పేవాడు ఉన్నప్పుడు చెప్పడానికి ఏముంది గురువు గారు. అటు కుదరదండి. అది దానికి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను చెప్పలేనండి, ఆ, నేను చెప్పలేను. ఇప్పుడు మీరు నీళ్ళల్లో మునిగినారండి, ఆ, మాకు కనిపిస్తున్నారు. గురుగారు. మీరు లోపల మునిగి ఉండారు. అవును. ఏమంటే నేను మునిగినాను కదా, మీకు స్పష్టంగా కనిపిస్తుందా అని మీరు చెప్పండి. ఆడి నుంచి చెప్పలేం కానీ బొడ్డు నుండి చెప్పగలంగా. ఇట్లా మునిగితే ఎట్లా అవుతుంది, ఎట్లా అవుతుంది చెప్పగలంగా. అదేనండి ఇప్పుడు చెప్తున్నారు, మునగలేదు కదా ఇంకా. మునగల. మీరు మునిగి ఆ, అప్పుడు చెప్పాల. ఏం చెప్పినప్పుడు మీరు చెప్పినంత కూడా ఎరికే. ఎరికే కాదంటలేదు. కాబట్టి అట్లా గబామని చెప్పినాడు అనుకో, వాడు ఇంకా తెలుసుకోనట్టే లెక్కండి. అట్టే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటా ఉండేది రెండు కేవలం పరిపూర్ణం అంటే అంత తమాషా అనుకున్నారా? అంత ఈజీగా నేను చెప్పిన నాకు తెలుసు అట్ట అంత ఈజీ కాదు. చెప్పినానని కాదు గురుగారు, థర్డ్ పర్సన్ గా చెప్తాము. బుక్ లో ఉండాలని వివరిస్తున్నాం అంతే. మనం ఏం చేయట్లేదు అక్కడ. థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్, ఈ పర్సన్ లో డివిడెంట్ అంతా అక్కడ లేదు. మీకు అవగాహన కోసం మాట్లాడిన మాటే. ఉమ్, మీకే అడుగుతున్నాను కదా. మీరు మీ మనవడికి హాయిగా నిద్రపోవడం కోసం కథ చెప్పారండి. అవును. వాడు నిద్రపోయిన తర్వాత ఉమ్, నాయన బాబు నిద్రపోతున్నావా అని మీరు అడిగినారనుకోండి, ఉమ్, వాడు నేను నిద్రపోతున్నాను అని చెప్తాడా? చెప్పడు. అంతేవరకే సూచన. అదంతా మీరు అర్థం చేసుకోవాల్సిందే. నేను చెప్పేదానికి నాకు తెలియదండి. ఇప్పుడు ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం అనేది చెప్తున్నారు. ఈ బుత్త పట్ట బయటలు ఏమి లేదు. ఇంత చెప్పింది అది చెప్పలేకపోవడానికి కారణం ఏంటి నాకు అర్థం కాలేదు. కారణం లేదు కాబట్టి దానికి అది చెప్పలేకపోవటానికి ఇది ఉండడమే కారణం. బా ఏం క్లారిటీ అండి మీరు ఇచ్చేది, చాలా క్లారిటీగా ఉంది నాకు. ఉమ్, మూలం లేని గుర్తెరిగే శరీరం లేదన్నా ఎరికే, ఉమ్, బట్ట బయలు ఉండదన్నా ఎరికే, ఆ, ఏం చెప్పినప్పటికీ ఏం తెలిసినప్పటికీ ఎరికే. అంతా కల్లో దూసిన వ్యవహారాలన్నా కూడా శరీరం అన్నా ఎరికే. ఆ మాట్లాడేది కళ్ళనే. చెప్పేది ఎరుకకే కదా గురువు గారు. పరిపూర్ణానికి చెప్పట్లేదు, అవును పరిపూర్ణమై చెప్పటం లేదు కదా గురువు గారు. అవును అవును. అది ఎందుకు అనే దాన్ని మీ ప్రశ్నకు సమాధానం 141 కందపద్యంలో ఉండదు చూడండి. అట్లాగే. దో తనకు తానొరులు చెనకినా, ఇంతసేపు మనిద్దరు మాట్లాడింది ఉబుసుపోక కబురు అనుకుంటారేమో ఎవరైనా. 140 కందపద్యం ఈ రోజు విశ్లేషణ చేయబోయేదానికి వ్యాఖ్యానమే ఇంతసేపు మనం మాట్లాడింది. అవును అవును గురువు గారు. చూసుకోండి, తనకు తాను థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ ఒకటే. బాగా గమనించి, తనకు తాను అంటే ఇద్దరు కాదు, అది వ్యష్టి సమిష్టి. తనకు తాను ఒరులు చెనకిన, తనకు తాను ఒరులు చెనకిన. కావూరి నాగేశ్వర ప్రసాద్ కి నేనొచ్చి పలకరిస్తే పలకడం కాదు. చాలా మంది అనుకో చెనకిన అంటే కొడితే భుజం తట్టితే, చెనకడం అంటే నాయన నువ్వు పరిపూర్ణుడైనావు అని వెనకాల భుజం తట్టడం అనుకోండి. చనకిన అంటే భరోసా ఇవ్వడం, చప్పట్లో అర్థం, సౌండ్ అని అర్థం. ఓహో, చనకిన అంటే భరోసా. ఓకే, చనకిన. వెరీ గుడ్, సభాష్ అంటాం. అది గాని లేదా నెగిటివ్ గాని పాజిటివ్ గాని అలజడి పుట్టించుట, అలజడి పుట్టించొచ్చా. ఓహో, ఓకే. వెనకిన అంటే మీ మనవన్ని మీరు భుజం తడతారు కదా, అది భుజం తట్టి చిన్న ఇది బాగా మంచి ఐడియా వచ్చేసింది. చనకిన అంటే అటు చిన్నగా తడతా ఉంటారు నిద్రపోవడానికి. వాడు అవును, నిద్రపోయేంత వరకు మీరు చనకతా ఉండేది వాడికి అనిపిస్తా ఉంటుంది. అంటే నిద్రలో తోస్తా ఉంటాడు అండి చనకటం. మీరు తోస్తారు మీరు. బట్ నిద్రపోయిన తర్వాత
ఏదైతే ఉందో అది నిజమైన పరిపూర్ణ స్థితి. అది దాన్ని ఏం నాయనా నిద్రపోయినావా అని మీరు అడిగినా మీరు అడగరు. ఎందుకు అడగరు చెప్పండి? మీరు ఎందుకు అడగరు? వాడిని నిద్రపోయినావా అని అడిగితే కోరుకుంటాడు. నిద్రపోకపోతే చెప్తాడు నిద్రపోలేదని. అదొకటి. నాయన నిద్రపోయినావా అంటే మీరు అడగరు. ఎందుకంటే వాడు నిద్రపోతాడు. నీ మనోడు కాబట్టి నీకే తెలుస్తుంది వాడు నిద్రపోయింది. అవును. ఇప్పుడు కానీ నిద్రపోయినావా అని అడిగితే వాడు మేలుకుంటాడని మీరు అడగనే అడగరు. కరెక్ట్ చక్రమాట. ఈ చనికిన అంటే ఇది చెప్తాను మీకు. అంటే ఇది మీ దగ్గరికి మీరు అన్నట్టు థర్డ్ పర్సన్ లోకి వచ్చి మాట్లాడుతున్నాను కానీ, తనకు తాను ఒరులు చనికిన అంటే మీ మనవణ్ణి మీరు ఎట్లాగైతే నిద్రపుచ్చినప్పుడు ధ్వని పుట్టని చోటికి పంపిస్తున్నారు వాడిని. ధ్వని పుట్టని చోటికి అంటే ఇప్పుడు వాడు బాగా నిద్రపోయిన తర్వాత చుట్టుపక్కల ఉండే ధ్వని వాడికి వినపడదు. ఇంకా ఆ స్థితి పరిపూర్ణ స్థితి. దాన్ని బ్రహ్మ, ఇక్కడ బ్రహ్మ అనే పదానికి పరిపూర్ణం అని అర్థం. పదాలు ఏమైనా ఉండొచ్చు, నేను అక్కడ సూచన చేసేస్తూ ఉంటాను మీకు. నేను చెప్పదగింది కాదు. ప్రకటమగు బింబము అంటే అది పరిపూర్ణము అని చెప్పాను మొన్న. నువ్వు లేనప్పుడే నీ మేల్క, ఇది పరిపూర్ణ సూచన నిన్న. ఇవాళ ఈ బ్రహ్మ తనకు తాను ఒరులు చణకిన ధ్వని పుట్టని చోట బ్రహ్మ. ఇది చెప్పడానికి నాకు కొంచెం టైం తీసుకుంటానండి ఇప్పుడు నేను. ఇది ఎందుకంటే ఇది అంత ఈజీ అయిన విషయంగా కనిపించట్లేదు మీరు అడిగిన తర్వాత. 140 కంద పద్యంలో మొదటి లైన్ అంతా పరిపూర్ణ సూచన అండి. రెండో లైన్ అంతా, మొదటి లైన్ ద్వాదశి, రెండో లైన్ షోడశయ్య. గుర్తుపెట్టుకోండి. తనకు తాను ఒరులు చణకిన కావూరు నాగేశ్వర ప్రసాద్ గారికి ఎవరైనా చణకిన అంటే ఎవరైనా వచ్చి తడితే అని కాదండి, గుర్తొస్తేనే. ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. దుర్యోధనుడికి ఒకరొచ్చి ఒకేసారి ఆవిడ నవ్వింది అంతే, ఆడకు జారాడు నవ్వింది అంతే. దుర్యోధనుడు అంటే బాగా ప్రముఖమైన ఘట్టం అంటే ప్రజలకు బాగా గుర్తుంటుందనండి. దుర్యోధనుడు మయసభలోకి వెళ్ళాడు, అక్కడ జారి నీళ్ళలో పడ్డాడు, అవేదో నవ్వింది అంతే, ఇంకేమిలే. వాడు ఇంటికి వచ్చి ఆ క్యాసెట్ తిప్పి వేసుకొని చూసుకుంటాడు దాంట్లో. అది మాయ. దుర్యోధనుడు అయినటువంటి నేను ఇంటికి పోయినప్పుడు ఏమనుకోబాకండి, ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించండి, అనేదా భావించకండి. నేను దుర్యోధనుడైన నేను మా ఇంటికి పోయినప్పుడు నా మనసులో గాన ద్రౌపది సద్గురు మాతగా కనిపిస్తే అది పరిపూర్ణం. మీకు ఇంకా అర్థం కావాల్సిన అవసరం లేదనుకుంటా. పంచభర్తృక అని అది పళ్ళు కొరుకుతాడు కదా, అన్ని సినిమాల్లో మీరు చూసే ఉంటారు కాబట్టి అవగాహన తీసుకున్నా. దుర్యోధనుడైన నేను ఆవిడ నవ్వినప్పుడు ఏదో నవ్వింది, అవమానపడ్డాము, వచ్చినామో సన్మానం అవమానం అది పక్కన పెట్టండి. అప్పుడు జరిగేది అది ఎవరికైనా సహజంగా అది ప్రవర్తన, అది పక్కన పెట్టేయండి. దుర్యోధనుడు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ద్రౌపది గుర్తొచ్చినప్పుడు కానీ ద్రౌపదిలో సద్గురు మాతను వాడు చూసినాడంటే వాడు పరిపూర్ణుడే. అది బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అంటే పరిపూర్ణము. కొంతమంది ఇప్పుడు వింటా ఉంటారు, ప్రూఫ్ అడుగుతారు వాళ్ళు, కొంచెం మళ్ళీ మెసేజ్ పెడతారు. బ్రహ్మ అంటే ఎరుక కదా, ఎట్టయ్యా మీరు పరిపూర్ణం అంటారని అడుగుతారు. దానికి ఒక ప్రూఫ్ చెప్పాలి వాళ్ళకి. శ్రీమించు శివరామ దీక్షితుల బోధ అచలాన్య బ్రహ్మమని అన్నది చూడు, శివరామ పండిత సిద్ధాంతమందు బట్ట బయలొక్కటే లేనిరుకలేదు. అనంతోపనిషత్తు ప్రారంభం. అంటే అత శివ ఏవ సనాతనం బ్రహ్మ భగవానచలమేవ సత్యం, అది సూత్రం, ప్రూఫ్. అనంతోపనిషత్తు ప్రూఫ్. అంటే శివ అన్నా పరిపూర్ణమన్నా బ్రహ్మమన్నా ఏం పదమన్నా పెట్టుకొని మీరు బ్రహ్మము అనే పదానికి అనాది నిర్వికల్ప పరబ్రహ్మం అని అర్థము. అనాది నిర్వికల్ప పరబ్రహ్మం, ఓకే, అదే పరిపూర్ణము. ఆ పరిపూర్ణము నీకు తెలియబడినట్లు గుర్తేంది అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు యుగంధర్ని సపోర్ట్ చేస్తూ సేపు మాట్లాడారు కదా, దానికి అదే అతనికి ఎందుకు చెప్పలేకపోయినారు అని చెప్పారు కదా, అది ఇప్పుడు చెప్తాను చూడండి. తనకు తాను ఒరులు చనకిన
కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి ఏ వ్యక్తి గుర్తొచ్చినప్పటికీ అతనిలో వికారం భావం పుట్టకుండా ఉండేటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో అది అమనస్క రాజయోగము, అదే పరిపూర్ణము, అదే అచల పరిపూర్ణ పరబ్రహ్మము, ఆయన అదే. ఉమ్, మరి ఇంతవరకు బ్రహ్మ అనేంతవరకు పరిపూర్ణ సూచన అండి, ద్వాదశి సూచన అండి. ఆ, తనకు తాను గొర్రెలు చణకిన దుర్యోధనుడికి యుద్ధరంగంలో అది 18 రోజులే. ఉమ్, దుర్యోధనుడికి యుద్ధరంగంలో శత్రుత్వం 18 రోజులే, ఉమ్, కానీ మనసులో శత్రుత్వం జీవితాంతం వాడు చచ్చేంత వరకు శత్రుత్వమే వాడు కథ. ఆ, అది ఇక్కడ తనకు తాను ఒరులు చనకిన అంటే తన మనసులో తనకే ఎవరైనా గుర్తొచ్చి వాడిని ఇబ్బంది పెడుతూ ఉంటే ఉమ్, అదే ఎరుక, అదే మాయ. ఉమ్, తన మనసులో గాన ఎవరు వచ్చినా సద్గురుమూర్తిగానే కనిపిస్తే అదే పరిపూర్ణత. ఉమ్, అంతేగాని పరిపూర్ణం వేరుగా ఎరుక వేరుగా రెండు లేవు. ఉమ్, రెండు ఉంటే ఉమ్, నాయన ఇది పరిపూర్ణం ఇది ఎరుకని నేను చెప్పొచ్చు నీక. అదే గురుగారు. ఆ, కాబట్టి తనకు తానొరులు చనికిన ధ్వని పుట్టని చోట బ్రహ్మ, అంతవరకు ఒక లెక్క. ఆ, ఊరికి ఈ ఒత్తు పట్ట బయలు ఏమీ లేదు, 10 సార్లు చెప్పినా కూడా అది ఎరుకే. ఎరికే. ఉమ్, అందులో ఉండేది అర్థమై ఆ విధంగా ప్రవర్తిస్తే పరిపూర్ణత, ఉమ్, అంతే తప్ప అది చెప్పేది కాదు. ఉమ్. ఏ- మరి ఏ- తెలిసేది ఎలా గురుగారు? చెప్పేది కానీ అప్పుడు తెలిసేది ఎలా? అది తెలిసేది కూడా కాదు. తెలిసేది అనుకో మర్చిపోయేది అవుతుంది. చాలా మంచి ప్రశ్న మీరు వేసినప్పుడు. తెలిసేది కాదని తెలిసిందనుకో ఉమ్, మర్చిపోయేది అవుతుంది. మీకు చెప్పండి, జీవితంలో మీరు ఏం నేర్చుకున్నప్పటికీ దాన్ని మర్చిపోవడం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఒక పర్టికులర్ కాలం తర్వాత మనం మర్చిపోతాం. అందుకని అది కాలాతీతాన్ని తెలుసుకోవాల్సిన పనిలే. ఉమ్, అనుభవం. తెలుసుకుంటున్న నువ్వు లేకపోతే అదే పరిపూర్ణత. నేననకను నీవు బోవ నీ మేల్ కదిరా. అద్భుతమైన ప్రశ్న మీరు ఇచ్చింది ఇప్పుడు. నువ్వు లేనిది మేలకు అయ్యా, నువ్వు తెలుసుకుండేది కాదు. నిన్న కూడా చెప్పాను మీకు క్లియర్ గా. మీరు సూర్యుడు పోయేసి చీకటిని తెలుసుకుని నాశనం చేయాలన్నా సూర్యుడి దగ్గర చీకటి అసలు లేదా? సూర్యుడి దగ్గర చీకటి అసలు లేదు. నీ దగ్గర అసలు ఎరుక లేదు. నా దగ్గర అసలు ఎరుక లేదు. ఉమ్, అది నాగేశ్వర ప్రసాద్ ఆ మాట అనింది. నా దగ్గర ఎరుక లేదు అనింది పూజారి వెంకటేశం. ఆ, నా దగ్గర ఎరుక లేదు అనుకునేది నాగేశ్వర ప్రసాద్. ఆ, నిజంగా లేనటువంటిది చెప్పే అవసరం లేదు. ఎట్లంటే చూడండి, ఇప్పుడు ఎరుక సూచన ఇంతసేపు పరిపూర్ణ సూచన, అంతే అది పరిపూర్ణం, అందులో ఇది లేదు. ఉమ్, ఎరుక సూచన కూడా అదే చెప్తారు, చూసుకోండి. ఉమ్, తను తాను ఒరులంచనకిన ధ్వని గల చోటు. ధ్వని లేని చోటు అంటే శబ్ద నిశ్శబ్దములు కానిది పరిపూర్ణం. ఉమ్, మీరు నిశ్శబ్దంతో చెప్పండి చూద్దాం. అసలు చెప్పేదానికి నిశ్శబ్దమే లేదు. మళ్ళీ నిశ్శబ్దంతో మాట్లాడలేం కదా. అవును, మాట్లాడేటువంటి శబ్దము నిశ్శబ్దం నుంచే వచ్చింది కదా. అవును గురుగారు. శబ్ద నిశ్శబ్దాలు కాని పరిపూర్ణాన్ని నేనేట చెప్తాను, నా వల్ల ఎట్ అవుతుంది? అవును, మాట్లాడలేదు. అవును గురుగారు. అది సూచన. ఇప్పుడు మీరు కూడా చెప్పలేరే? అవును గురుగారు. అది అనుభవైక వేద్యమే, పరిపూర్ణుడికి అనుభవమే, ఉమ్, తెలుసుకుండేది కాదు. ఉమ్, ఏమో మీరు పలికిస్తే ఏం పలికిస్తే అది పలుకుతాను, అంతేనండి. చూసుకోండి. అంటే ఒక సాధారణమైన ఒక సాధకుడికి ఇట్లా ఇంత క్రిటికల్ గా ఇంత కాంప్లికేటెడ్ గా ఉండేది ఏమర్థం అవుతుంది? ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రాదు వినుమాయ్యా అని చెప్పిన చోటది. కాబట్టి ఈ యొక్క ధ్వని గల చోట ఏదై, ధ్వని అంటే గుర్తు అని అర్థం. ఆ గురుగారు, అబద్ధపు గుర్తుండేది మాయా. దాని పేరే అబద్ధపు గుర్తు అని పెట్టినారు కదా ఒక ఆయన. కాబట్టి ఎరుక పేరు అబద్ధపు గుర్తు, పరిపూర్ణం పేరు గుర్తురహితం. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అనాది నిర్వికల్ప పరబ్రహ్మ పరిపూర్ణం అని, అది కరెక్ట్ అంటారా? అవును, దాంట్లో డౌట్ ఏముంది? మరి అది సృష్టికి అవకాశం ఇచ్చిందంటారా? నేను ఎప్పుడన్నాను? మరి లేకపోతే దాంట్లో మరి సృష్టి ఎలా వచ్చింది? మరి ఆ పరబ్రహ్మానికి సృష్టికి సంబంధం ఏముంది? మీరు నిన్న ఆర్టికల్ చదవలేదైతే. నేను చూడలేదు. 10 పేజీలు పెడితే దాన్ని 6-7 పేజీలు కుదించి పెట్టాను క్లాస్ లో.
అది మీరు బాగా అవునా? నిదానంగా చదవాలి. ఆహా, ఆ, భాగవతము అస్పర్శ యోగము టైటిల్ కూడా వేరే వాళ్ళు సెట్ చేశారు దాన్ని. ఆహా, చూడలేదు. పరిపూర్ణంలో సృష్టి రావడం ఏంటండి? నిద్రలో మీరు మేలుకున్నారా? నిద్రలోకి సృష్టి వచ్చి కలబెడతా ఉంది. సృష్టి రావడం అని అంటలేదు. అనాది నిరూపకాల పరబ్రహ్మానికి అవకాశం ఇచ్చే అవకాశం లేనప్పుడు ఇక దాని గురించి ఎవడు పట్టించుకోవాలి? అసలు ఆ సృష్టి ఎందుకు వచ్చిందో ఏమైందో అదే దాని గురించి పట్టించుకోవాలి, కానీ దాని గురించి ఎందుకు పట్టించుకోవాలి మనం అని. అదే అది అవకాశం ఇవ్వలేదు సృష్టికి. అది ఒక పక్కన అనాది నిరూపక పరబ్రహ్మ పక్కన కూర్చుంది అనుకుందాం, లేకపోతే అంతటా కూర్చుంది అనుకుందాం. సృష్టికి ఏంటి సంబంధం? నన్ను మాట్లాడనిస్తారా? చెప్పండి గురుగారు. సృష్టికి సంబంధం లేదనే చెప్తా ఉండేది. అది లేనప్పుడు దాని గురించి ఎందుకు మనం ప్రస్తావిస్తున్నాం అని. దాని గురించి మనం ప్రస్తావించలేము అసలు. బాగా గమనించండి. ఇప్పుడు సూర్యుడి గురించి నాకేం అవసరం అన్నట్టుంది మీరు చెప్పేది. సూర్యుడి గురించి నాకేం అవసరం అంటే కుదురుతుందా? సూర్యుడి వల్ల వెలుగు వచ్చింది, చీకటి పోయింది. అట్లాగే నిరూపకాల పరబ్రహ్మం వల్ల సృష్టి వచ్చింది, సృష్టి లేదని తెలిసిందని అది ఏ రకంగా అన్వయించుకోవాలి? నన్ను మాట్లాడినట్లేదు మీరు. చెప్పండి గురుగారు. సూర్యుడు వల్ల వెలుగు వచ్చింది అని మీరు అంటున్నారు కదా, తప్పండి. సూర్యుడు వల్ల వెలుగు రావడం కాదు. ఇక్కడే మనం గ్రీజ్ లో కాలేజ్ కింద పడిపోతున్నాం. సూర్యుడు వల్ల వెలుగు రావడం కాదండి అది. గురుగారు ఉదాహరణకు అతీతంగా ఆలోచించండి. సూర్యుడు వల్ల వెలుగు రావడం కాదు, సూర్యుడే వెలుగు. కానీ అతని వల్ల వెలుగు వచ్చింది. అంతే అంతే గురుగారు. చీకటిలో వెలుగు వచ్చింది అంటాడు. కాబట్టి సూర్యుడే వెలుగు. ఆ విధంగా నువ్వే పరిపూర్ణుడు, నీలో ఎరుక లేదయ్యా అంటా ఉంటే మీరు మళ్ళీ రెండు ఎత్తుకుని వచ్చి పెడితే అదే కదా నేను చెప్పలేనంటా ఉండేది. సూర్యుడిలో చీకటి లేదు అంటారు. నేనంటానా మీరే అన్నారా? మళ్ళీ నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? చీకట్లో వెలుగు లేదు. కాబట్టి ఇది అది కాదు, అది ఇది కాదు. దాని గురించి నేను ఎందుకు ప్రస్తావించాలంటే 1019 రోజులకు ఎందుకు ప్రస్తావిస్తున్నారో మీకు తెలియాలని నన్ను అడుగుతారేంటండి? 1019 రోజులుగా నాగేశ్వర ప్రసాద్ గారు మనం 1116 రోజులు జ్ఞాన యజ్ఞం చేయాలి, మీరు రావాలని నేను పిలిచినానా? లేదు. నన్ను పిలిచినారా? లేదు, ఇంకోటి కూడా ఉందండి. ఇక్కడ ఏం ఫీల్ అవ్వాల్సిన ఇంకోటి ఉంది. పూజారి వెంకటేశం గారు మీరు మన ఇద్దరు కలిసి 1116 రోజులు జ్ఞాన యజ్ఞం చేయాలి, మీరు నన్ను పిలిచినారా? లేదు. నేను పిలవలే, నన్ను నువ్వు పిలవలే. కానీ మన ఇద్దరికి కావాల్సింది ఒక వస్తువే, అదే పరిపూర్ణం. అది ఎందుకంటే అట్లా అది ఎందుకనేది నిద్రపోవాలని ఎందుకు ఆలోచిస్తారని నేను మిమ్మల్ని అడిగినాను అనుకోండి. ఏం చెప్తారు? నిద్రపోవాలని ఎందుకు ఆలోచిస్తారు మీరు చెప్పండి. అసలు ఏమి నిద్రపోతే ఏమే? కంపల్సరీ మీకు నిద్ర అవసరం కాబట్టి. అదే గురువు గారు. అట్లా మానవ జన్మ పరమార్థానికి, మానవుడు పరిపూర్ణమైనటువంటి జీవనం కొనసాగించడానికి పరిపూర్ణము ప్రతి మానవుడికి అవసరమేనండి. ప్రతి మానవుడికి, నాకు నీకే కాదు. మీరు కొంచెం అనవసరంగా మాట్లాడేస్తున్నారు పాపం. ఇప్పుడు ప్రశ్నిస్తే నేను ఆన్సర్ ఇస్తానండి. మీరు అక్కడ ఇప్పుడు డిలీట్ చేయలేము కదా. పరిపూర్ణం అది ఒక మూల కూర్చొని ఉండదు అట్లా చెప్పేస్తే ఎట్టా? అంతటా వ్యాపించి ఉందని చెప్పి దాంట్లో సృష్టి తోచింది ఇది అంత కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఎందుకో అది చాలా సస్పెన్స్ గా ఉంది అందరికి. ఎంతో మందికి నో ఆ ఎంతో మంది లేరు. నాగేశ్వర ప్రసాద్ కన్ఫ్యూజన్ అంతమంది పై రుద్దుతున్నారు. లేదు గురుగారు, ఉంది గురుగారు. మీకు ఎలా తెలిసేది? వాళ్ళు ఫోన్ చేశారు నాకు. వాళ్ళు ఫోన్ చేస్తే ఇప్పుడు నా యుగంధర్ ఫోన్ చేశారు, చెప్పాను. నేనేం చెప్పాను? అవునయ్యా మెలకమని నేను చెప్పినానా? చెప్పలేదు. మరి మీరు ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తారు? నేను చెప్పే ప్రయత్నం వాళ్ళకి ఏం చేయలేదు. నేను లేకపోతే కన్ఫ్యూజ్ ఎందుకు అయినారు? కన్ఫ్యూజన్ ఉంది కదా. కన్ఫ్యూజన్ లేకుండా ఎక్కడ ఉంది? అయ్యో కన్ఫ్యూజన్ అంటే లేనిదని మీరు వాళ్ళంతా మాట్లాడే మాటలకు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే అది మాయా. ఇప్పుడు మీరు యుగంధర్ అడిగిన దానికి మీరు చెప్పలేదు అంటే అక్కడ కన్ఫ్యూజన్ ఉన్నట్టే కదా. మరి ఆయన యుగంధర్లో కన్ఫ్యూజన్ ఎక్కడ పోయింది? కాదండి, చెప్పలేను అంటే కన్ఫ్యూజన్ ఉన్నట్టు కాదండి గురుగారు. అది చెప్పే విషయం కాదని అర్థం. అదే మరి దానికి అర్థం కావాలి కదా.
అదే ఇప్పుడు మీరు అర్థం చేయిస్తున్నారు కదా, నా ద్వారా పిండి మీరు వాళ్ళకి అర్థం చేయిస్తున్నారు, బాగానే ఉంది. ఉమ్, అది గురు శిష్య న్యాయమే తప్ప అది చెప్పేది కాదు. అది ఎట్లా, ఎందుకు చెప్పేది కాదంటే, ఉమ్, పెళ్లి అందరికీ కనిపించి ఫోటోలు తీసే చేస్తారు, ఉమ్, కానీ శోభనం మాత్రం ఎవరికి లేకుండా చేస్తారు. ఉమ్, ఆ విధంగా అది అంత ఈజీగా చెప్పినా తెలియదు, ఉమ్, చెప్పినా తెలియదు. ఉమ్, బోధ ఎప్పుడు పెళ్లి లాంటిది, ఉమ్, సూచన ఎప్పుడు శోభనం లాంటిది. ఉమ్, అందుకే శోభనమే శోభనమే అంటాడు అన్నమయ్య. ఉమ్, శోభనం అనేది పవిత్రమైన కార్యక్రమం అండి. ఉమ్, అది మీరు అంత ఈజీగా నేను చెప్పేస్తానంటే మీరు చెప్పినా తెలియదు, ఉమ్, చెప్పేది కాదు. పెళ్లి లాంటిది ప్రబోధ, శోభనము లాంటి రహస్యమైన బట్టబయలు, శోభనం లాంటి రహస్యమైన బట్టబయలే సూచన. గురుగారు. ఉమ్, కాబట్టి అది నేను చెప్పలేను, నాకు తెలియదు. మళ్ళీ చెప్తున్నా కదా, పూజారి వెంకటేశానికి అది తెలియదండి. ఉమ్, ఈజ్ దేర్ ఈజ్ నో యాక్టివిటీ. ఉమ్, సూచనగా ఎన్ని పదాలైనా చెప్తాను తప్ప నేను పరిపూర్ణ గురించి మాట్లాడేదండి నాకు అర్హత లేదండి. అదే గురుగారు. ఉమ్, చెప్పండి, అర్ధగంట అయిపోతా ఉంది. సరే. మీకు ఎవరైనా ఫోన్ చేసేయడం వల్ల కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాదు, మీకు ఫోన్ చేసిన టైం కాదు ఇది, ఉమ్, కానీ ఫోన్ చేసినటువంటి వాళ్లకు నేను చెప్పలేకపోతున్నాను కాబట్టి అంతమందికి కన్ఫ్యూజన్ ఉంది అని నాలో పుట్టేటటువంటిదే మాయ. ఉమ్, అంతమంది నాకు ఫోన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజన్ ఉన్నట్టే ఉంది, కానీ వాళ్ళకి నిజంగా కన్ఫ్యూజన్ లేదు, వాళ్ళంతా పరిపూర్ణులేనని తెలిసేవాడికి కన్ఫ్యూజన్ ఉంటుందా? అదే గురుగారు. మళ్ళీ చెప్తాను. నాకు ఎంతో మంది ఫోన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళంతా కన్ఫ్యూజ్ అవుతున్నారు, వీళ్ళకి నేను క్లారిఫై చేయాలి అనేది మాయ. నేను క్లారిఫై చేయాలని అనుకోవట్లేదు, నాకున్న డౌటే వాళ్ళకు కూడా ఉంది కదా అని అనుకున్నాను అంతే. అదే అప్పుడు మీరు వాళ్ళు నేను ముగ్గురైనాం, దీన్ని మాయ అంటారు. నేను అనుకోవట్లేదన్నా మాయే, అనుకుంటున్నానన్నా మాయే. అదేలేండి. నాకు తెలుసన్నా మాయే, తెలియదన్నా మాయే. తనకు తానురులు చనకిన ధ్వని పుట్టని చోట బ్రహ్మ. పరిపూర్ణం అంటే అర్థం ఏంటంటే, మీకు ఫోన్ చేస్తున్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నట్లు మీకు చెబుతున్నప్పటికీ మీలో కన్ఫ్యూజన్ లేదనుకో, మీకు ఫోన్ చేసే వాళ్ళందరినీ పరిపూర్ణులుగా చూస్తారు. అది పరిపూర్ణత. అవును, మీకు ఉదాహరణ చెప్పానే, ద్రౌపది ఉదాహరణ చెప్పాను ఇప్పుడు. అదే రిపీట్. ఓకే, అది రిపీట్ చేసుకుని బాధపడతా ఉంటాడు దుర్యోధనుడు అభిమానపడి. నేను అది కాదండి. అవును, దాంట్లో నేను చెప్పిన సూచన ఏం చెప్పండి. అతని ద్రౌపదిలో తల్లిని చూస్తే ప్రాబ్లం లేకుండా పోను కదా అని. అక్కడ నేను చెప్పిన మాట ఏంటంటే, తల్లి అంటే కూడా తల్లికి బిడ్డ ఉంటాడు కదండి. అక్కడ నేను చెప్పిన సూచన ఒకసారి గుర్తు చేసుకోండి, ఇప్పుడు ట్రై చేయండి. దుర్యోధనుడైన నేను పదం వాడాను, నేను అక్కడ దుర్యోధనుడి దగ్గరికి పోలే. దుర్యోధనుడైన నేను మయసభలో అవమానం జరిగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను ద్రౌపదిని తలుసుకున్న వెంటనే సద్గురుమాత గుర్తొస్తే, సద్గురుమాతనే, ఆవిడలోని సద్గురుమాతని నాలో చూస్తే అది పరిపూర్ణత. అదే పరిపూర్ణత, అది బ్రహ్మ. అట్టగాకుండా ఆమెను గురించి ఎగ్జాంపుల్ అది అంతే. అటగాకుండా నాలో గన పగ, ప్రతీకారం గాని, భేదభావం గాని, తెలియజెప్పాలని గాని, తెలుసుకోవాలని గాని, ఏ చిన్న అలజడి రేగినప్పటికీ, ఆలోచన రేగినప్పటికీ విను, మాయయు. అది పరిపూర్ణత, ఇది మాయ. మానసికంగా సిద్ధం కావడం పరిపూర్ణత గాని ఒకరికి చెప్పేది కాదండి. విను, మాయయు లేని మాయా. ఇంతసేపు చెప్పింది అంతా కూడా మాయ. ముళ్ళుతో తీయడానికి ప్రయత్నం చేయడమే తప్ప నొప్పి లేకుండా ఉండేదాన్ని నోటితో మాట్లాడేదాన్ని కాదు. నొప్పి లేకుండా ఉండేది నోట్లో మాట్లాడితే పోదు. అవును, ముళ్ళును తీయాలంటే ముళ్ళు కావాల్సిందే. కరెక్ట్. నొప్పి నోటితో తీయడం. కరెక్ట్, బాగుంది. కాబట్టి నేను పరిపూర్ణ, నేనెట్ట చెప్తాను? నేను చెప్పేది పరిపూర్ణం కాదు, నేను చెప్పేది అంత ఎరుకే.
ఉమ్. నీళ్ల కోసం బావి తవ్వుతాం, ఆకాశాన్ని మనం ఎత్తిపోయి బావిలో పెట్టాలన్నా దూర్చాలన్నా మళ్ళా లేదులేండి, అంతే. ఉమ్. నీళ్ల కోసం మనం బావి తవ్వింది, ఆకాశాన్ని దాంట్లో దూర్చేదానికే లేదు గురుగారు. ఉమ్. అది ఎప్పుడు ఉంటది అది. ఉమ్. నేను లేదని తెలుసుకోవడానికి నేను బోధిస్తున్నాను అంతే తప్ప నేను పరిపూర్ణాన్ని ఎత్తుకొచ్చి మీకు ఇచ్చేదానికే లేదు. ఉమ్. కాబట్టి చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. మనస్సులో అలజడి ఉండుట మాయ. మాయ. ఉమ్. మనస్సులో పవిత్రత, సద్గురుని వాక్య ప్రధానంగా ఆచరణ యోగ్యమైనటువంటి మనస్తత్వం ఉండుట పరిపూర్ణత. ఉమ్. అది మనసుకి వాక్కుకు తెలియని ఘన వస్తువే బట్టబయలని తర్వాత రోజు అంటే 141 పద్యంలో రేపు తెలుసుకుందామండి. ఉమ్. మరి రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ, యా. మంచి సూచనలకు, మీరు నా దగ్గర పిండినటువంటి పిండితార్థానికి మీకు ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను ఇప్పుడు ఆదివారం రోజున 1019వ ఎపిసోడ్లో జ్ఞానేశ్వరి భగవద్గీతలో 2వ భాగం జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి. అటువంటి పరిపూర్ణంలో ఉమ్. కొన్ని ఉదాహరణలు చెప్పాను నిన్న. గురుగారు. ఎరుక ఎందుకు తోస్తుంది? ఎరుక ఉంటే ఖచ్చితంగా పరిపూర్ణం తెలిసినోడికి కూడా ఎరుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. అవును. పరిపూర్ణం తెలిసినోడికి కూడా ఎరుకుంటుంది. పరిపూర్ణం గురించి అన్ని మాట్లాడతాడు, అన్ని పూజలు చేయించుకుంటాడు, ఉమ్. కానీ వాడు చేపను చూస్తే పొంగకుండే మనస్తత్వం ఉంటుంది వాడికి. ఉమ్. డబ్బును చూస్తే దరిద్రుడికుండే మనస్తత్వం ఉంటుంది వాడికి. ఉమ్. వయసులో ఉన్న స్త్రీని చూస్తే పెళ్లి కాకుండా ఉండేవాడు, పెళ్లి కోసం ఆరాట పడతా ఉండేవాడు ఉండేటువంటి బుద్ధి వాడికి 70 ఏళ్ళు కూడా ఉంటుంది వాడికి. ఉమ్. కాబట్టి నీరు పల్లం వైపుకు ప్రవహించడానికి ఏమన్నా ఆలోచిస్తుందే? ఆలోచించండి. అట్లాగే పుష్పంలో ఉండే సుగంధాన్ని చూస్తే తేనెటీగ నేరుగా పోయి పొడుస్తుంది అంతే. ఉమ్. సంధ్యా సమయంలో పాలు పితుకు వేల అయినప్పుడు దూడ ఆవు కోసం పరిగెత్తది. ఉమ్. అట్లా ఈ మనిషి ఎన్ని చూసేసి స్వర్గంలో ఊర్వశి మొదలైనటువంటి వాళ్ళ ఉంది అంటే వాడు ఇక్కడనే దాన ధర్మాలు చేయడం, చెరువులు తవ్వడం మొదలు పెడతాడు. ఉమ్. అట్లాగే ఆకాశంలో ఎగిరేటువంటి మగపావురం ఆడపావురాన్ని చూస్తేనే దానికి స్పృహ తప్పుతుంది. ఉమ్. మేఘ గర్జన వెంటనే నెమలి నాట్యం పురి విప్పుతుంది. ఉమ్. ఇట్లా ఇదంతా ఎందుకు చెప్పానంటే, జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము ప్రపంచంలోనే. పరిపూర్ణాన్ని వర్ణించుకుంటా కూర్చుండేది ప్రపంచంలోనే. ఉమ్. పరిపూర్ణంలో ప్రపంచమే లేదంటా ఉంటే పరిపూర్ణ మూల కూర్చోలే. ఉమ్. పరిపూర్ణంలో లేనివాడు ఉన్నట్లు భ్రమ చెందాడు. భ్రమ పోగొట్టుకోవాలంటే పరిపూర్ణ బోధ వినండి, లేకపోతే వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళండి. కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, సమస్త కర్మలకు ఆరంభము జ్ఞానము. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనే త్రికూటము వల్ల పరిపూర్ణ బోధ కూడా జరుగుతుంది. ఇక ఆ జ్ఞేయమే జ్ఞాతకు ప్రియంగా ఉంటే ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం సహించడు వాడు. అర్జెంటుగా పెళ్ళైన వాడు శోభన ముహూర్తం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఆకలైన వాడు అన్నం తినాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ విధంగా ఇది ప్రాపంచిక జ్ఞానం, జ్ఞాత జ్ఞానం, ఇది ప్రాపంచికానికి సంబంధించింది. ఇందుకు విపరీతంగా ఆ జ్ఞేయము అతనికి అప్రియంగా కూడా తోస్తుంది. మళ్ళీ పెళ్లి కాకముందు ఈమె లేకపోతే నేను బతకలేనంటాడు. ఇప్పుడు పెళ్లి 25 ఏళ్ళ తర్వాత ఈవిడితో నేను బతకలేనంటాడు. రెండు ఆవిడ వీడు ఫూలు ఎవరు? ఇప్పుడు వీడే ఫూలు. ఇప్పుడు పెళ్లి కాకముందు ఆవిడ లేకపోతే బతకలేనిది వీడే. ఖచ్చితంగా వాడికి అప్పుడు దాన్ని మోహము అంటారు. ఆ మోహం ఇప్పుడు ఇక్కడ ఇస్తే ఇట్టుంటది అంతే. కాబట్టి ఇది ప్రాపంచికం. ఇది ఈ రెండు పరిపూర్ణానికి సంబంధం లేదండి. పరిపూర్ణం ఒక మూల కూర్చాల, పరిపూర్ణంలో ఇది ఒక మూల భ్రమ చెందుతుంది. కాబట్టి ఒక్క క్షణం ఆలస్యమైనప్పటికీ వీడు ఒప్పుకోలేడు. వీడి పరిస్థితి, మానవుడి పరిస్థితి ఎట్టో కన్ఫ్యూజ్ చేస్తాను ఇప్పుడు మీకు. మీరు నేను కన్ఫ్యూజ్ చేస్తాను, మీరు అవ్వకూడదు. ఇప్పుడు మానవుడి పరిస్థితి ఎట్టుంటది తెలుసా? ఆయన చెప్తారు చూడు, ఇంకా పైకి తీయండి, ఇంకా పైకి తీయండి, అది పైకి స్క్రోల్ చేయండి, ఇంకా 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 చేయండి. ఎట్టుంటదంటే, ఒక
మనిషికి ఒక హాల్లో ఉమ్, ఇడ చూడండి, సర్పము ఒక పాము ఒకటి ఉన్నది ఆ హాల్లో. అవును ఆ హాల్ నిండికి రత్నాల హారాలు ఉన్నాయి దండిగా, అవును. రత్నముల హారాలు. ఉమ్, ఆ రత్నాల హారాలు దండిగా ఉన్నాయి. ఒక్కొక్క రత్నాల హారం ఒక 10 కోట్లు విలువ చేస్తుంది. ఆ, దాంట్లో ఒకటి తెచ్చుకుంటే కూడా వీడి జీవితం ధన్యం అయిపోతుంది బాబు. అవును. కానీ దాంట్లో పాము ఒకటి ఉంది, అది కాలనాగు, విషనాగు. ఉమ్, అది కానీ కాటేస్తే మనిషి మళ్ళీ బతకడు. ఆ, ఇది ధైర్యంగా పోయి ఇప్పుడు రత్నాల హారం తెచ్చుకోవాలి. 1 కోటి రూపాయలు చేస్తుంది, 1 కోటి రూపాయలు చేస్తుంది. ఉమ్, అది తెచ్చుకోవాలి వీడు. ఆ, దాని లోపల పాము బస్సు కొడతా ఉండదు. ఆ, అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నాగబంధనం ఉందంట. అట్ట ఆ, జ్ఞాతకు కూడా కొంచెం ఇష్టం, మరి కొంత కష్టం ఉంటుందే ఉండదా? ఉంటుందండి. ఇష్టం కష్టం ఉంటుంది జ్ఞాతకి. రత్నాల హారం తెచ్చుకోవాలి, ఉమ్, మరి పాము ఉండదు, ఎట్ట తెచ్చుకోవాలి? ఉమ్, పాముని చూస్తే భయము, హారం చూస్తే ఇష్టము. ఇప్పుడు ఏం చేయాలి వీడు? ఇష్టం కష్టం రెండు ఉన్నాయి. ఇది ఎరుక పరిస్థితి అండి. ఉమ్, ఆ రెండు అవసరం లేదు పరిపూర్ణుడికి, అదే విషయం. ఆ, ఆ రెండు అవసరం లేని పరిపూర్ణుడు నాకు తెలిసి పరిపూర్ణం అంటాడా? దాని దగ్గరలో పోడు. తెలుసు అనేది కూడా పరిపూర్ణ ఎరికే. ఉమ్, పరిపూర్ణంలోనే ఎరికే తెలుసు అనేది కూడా. ఉమ్, కాబట్టి గుర్తుపెట్టుకోండి, అతడు ప్రియ వస్తువును స్వీకరించుట, అప్రియ వస్తువుని త్యజించుటకు ప్రయత్నం చేస్తాడు. ఉమ్, సరే, మీరు అన్నట్టు ఏముందండి, ఇప్పుడు చాలా మంది అంటా ఉంటారు, మనసులో అనుకుంటా ఉంటారు, నాకు కనిపిస్తా ఉందిలే, ఉమ్, 50 మెంబర్స్ అర్ధ సెంచరీ ఉన్నారు క్లాసులో. ఇప్పుడు ఉమ్, ఏముందండి, ఒక రివాల్వర్ తో దాన్ని షూట్ చేస్తే అవంతా ఎత్తుకొని పొడుస్తానండి అంటాడు. ఉమ్, ఇది మరీ పేరాశ పట్టినోడు. ఉమ్, ఇంకొక ఆయన అంటాడు, ఉమ్, ఏముందండి, ఓ మంచి కట్టి తీసుకొని పామును కొట్టేసి రత్నం ఎత్తుకొని పోతే సరిపోతుంది కదా అంటాడు. ఉమ్, ఇది ఉదాహరణ వరకే చూడండి. ఆ, పామును కొట్టేసి రత్నాల హారం లేకుండా ఇప్పుడు నువ్వు ఏడపస్తుండవా? ఉమ్, నేను చెప్పేది అది కాదు. ఉమ్, అదే పూజారి వెంకటేశాన్ని పంపిస్తే వాడు ఏమంటాడు తెలుసా? ఉమ్, సేమ్ డైలాగ్. ఉమ్, నాకు కావాల్సిన సౌకర్యాలు నా అవసరానికంటే 3 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఉమ్, ఆ పాము కూడా పరిపూర్ణమే. నేను ఆ పాముకి హాని చేయను, ఆ రత్నాల హారం నాకు అవసరం లేదు. ఉమ్, ఆల్రెడీ పాము వచ్చి 2004లో పాము వచ్చి అర్ధరాత్రి 12 గంటలకు 12 నుంచి 1 గంట మధ్యలో కుడి చేయబట్టుకుని కరిసి 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 దాన్ని రాత్రి అంతా కరిసింది. దానివల్ల కాలే, ఉమ్, పామే చచ్చిపోయింది పాపం. ఉమ్, కాబట్టి నా వల్ల ఆల్రెడీ ఒక పాము చనిపోయింది, అది మళ్ళీ ఇంకో పాముని సంపదలుచుకోలేదు నేను. ఉమ్. కాబట్టి నన్ను పిలిస్తేనే అదే చెప్తారబ్బా. ఆ, నాకు హారం అవసరం లేదు, ఆ పాముతో కొట్టే పని నాకు లేదు. వైరాగ్యం అంతే. నాకున్న సౌకర్యాలు నా అవసరం అంటే 3 రెట్లు ఎక్కువ ఉన్నాయండి. ఉమ్, కాబట్టి ఇట్లా ఉండేది పరిపూర్ణత అండి. వైరాగ్యం సంతృప్తి. ఉమ్, వైరాగ్యమేవ అభయం, అది నిజమైన అభయం. ఉమ్, జ్ఞాన వైరాగ్యం అంటే జ్ఞానం చేత వైరాగ్యం కాదు, ఆ, జ్ఞాన అతీత వైరాగ్యం. జ్ఞానాతీత వైరాగ్యం. ఓకే గురుగారు. అది అది మీరు ఆలోచించబాకండి, అది మీరు లేదు, నాగేశ్వర ప్రసాద్ కాదు అది. అదేలేండి, అదే గురుగారు. జ్ఞానాతీత వైరాగ్యం అంటే అక్కడ జ్ఞానం ఉండదు. ఉమ్, జ్ఞానమే ఆరంభం త్రిపుటికి. ఉమ్, జ్ఞానమే కర్త, ఉమ్, జ్ఞేయమే కార్యం. ఉమ్. జ్ఞానము కర్త, జ్ఞేయము కార్యము. ఓకే, జ్ఞానం కర్త, జ్ఞేయం కార్యం. ఉమ్, ఎస్, అది చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ, ఇప్పుడు శత్రుపక్షమున గల మల్లుల్లో చాలా మంది ఉమ్, మంచి ఉదాహరణ తెచ్చారు. ఇప్పుడు జ్ఞాన యజ్ఞాన్ని వినేసి కొంతమంది వాదనకు పిలుస్తా ఉంటారు. ఇప్పుడు 10 మంది దాకా పిలుస్తున్నారు పాపం. ఉంటారు. ఇప్పుడు నేను ఫలానా ఆయన నాకు వాదానికి సరిగ్గా సరిపోతాడు అని పోయి కూర్చొని ఆయనతో చాటింగ్ చేసుకుంటా కూర్చుంటే అదే ఎరుక. ఆ, శత్రుపక్షమున గలు మల్లులలో తనకు జోడుకు మల్లుడిని చూసి సేనాధిపతి అతనితోనే పోరాడతానని వాంచగలిగి స్వయంగా రథము దిగి అతనితో మల్ల యుద్ధం చేసి కాలినడకనే అతని వైపుకి పోతాడు. ఆ, ఇప్పటి వరకు తన జ్ఞాతృత్వం వలన కేవలం జ్ఞాతగానే ఉన్నాడు. ఉమ్, ఇప్పుడు ఇక కార్యారంభం అనర్చి కర్త యొక్క పదవిని స్వీకరిస్తాడు. ఆ, నాకు దుర్యోధనుడే ఫిట్ అనేసి భీముడు దిగి పోతాడు, దుర్యోధనుడు యుద్ధానికి పిలుస్తాడు. ఉమ్, అంటే కర్త స్టార్ట్ అయినాడు వీడు. ఆ, కానీ ఇప్పుడు చూడండి, కర్త ఎక్కడ ఉన్నాడు చూపిస్తాను, చూస్తారా? ఉమ్,
ఇప్పుడు ఇప్పటికే ఒక 10 సార్లు పెట్టింటారు పాపం వేణు గారు మెసేజ్. ఉమ్, మిత్రమా వాదనకు సిద్ధమా, ఉమ్, ఏ విషయం అది రికార్డు కూడా పెట్టాడు, మీకు కూడా పెట్టింటా నేను. అవును చూసాను, విన్నాను. ఏమని, శివరామ దీక్షితీయము అనే గ్రంథములో గాని భగవద్గీత అనే గ్రంథములో గాని పరిపూర్ణము గ్రంథముల వల్ల సాధ్యము కాదు, గురు సూచన వలననే సాధ్యమగును సిద్ధమగును అని స్టేట్మెంట్ ఇచ్చుండ. ఈ వాయిస్ సపరేట్. ఇప్పుడు వింటున్న వారు చాలా మంది ఇందులో కొంత భాగాన్ని కట్ చేసి కాంట్రవర్షియల్ చేస్తున్నారు. అది వాళ్ళ పని పాపం. చెప్పేటప్పుడు ఒక వాక్యం 2 వాక్యాలు పూర్తిగా వింటే ఆన్సర్ వస్తుంది అంతే. అదేదో దాంట్లో అబ్జెక్షన్ మనకి కట్ చేస్తే దాని మీనింగ్ మారుతుంది కదా, అంతవరకే కట్ చేసుకునేది, దాన్ని ప్రచారం చేసేది అనమాట. ప్రచారం చేసేది, అది పూర్తిగా చెప్పరు వాళ్ళు. పుడుపూడి నాగేశ్వరరావు గారు ఏం చెప్తారంటే, ఇది జ్ఞానయజ్ఞ ప్రచారమే, వాళ్ళకు కృతజ్ఞతలు అంటాడు ఆయన. అంతే. అప్పుడు ఫుల్ వీడియో కనుక అతను పెడితే అర్థం అవుతుంది, అదే పరిపూర్ణత. ఇప్పుడు వాళ్ళతో వాదానికి పోవట్లే, ఆ కంటెంట్ పెట్టినప్పుడు ఈ ఫుల్ వీడియో పెట్టాలి, ఇది వినరా బాబు అని. అది తర్వాత నిజానంగా తేలుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, మిత్రమా ఈ విషయం పైన నీకు వాదనకు సిద్ధమా అంటాడు. నాకు ఒక ఆశ్చర్యం వేస్తుంది. ఆయనకి మిత్రులు 2 సార్లు మన మిత్రుడైనటువంటి వేణు గారి ఆశ్రమానికి వెళ్ళాను. ఆయన పీఠాధిపతిగా ఉన్నాడు, మళ్ళీ రాజీనామా చేశారు, నాకు వద్దు ఇది అన్నారు, మళ్ళీ టైలర్ అని అంటారు, ఏదేదో ఆయన బాధలు ఆయన పడుతున్నారు పాపం. చెప్పి నేను మాట్లాడాను ఒకసారి, ఇప్పుడు మా ఫోన్ చేశాను. మంచి వ్యక్తి, మంచి మనిషే, మంచి మనిషి, నో డౌట్, జ్ఞానం ఉన్న మనిషి, నో ప్రాబ్లం, నిజమే కదా. అలాంటప్పుడు నేను ఇప్పుడు 10 సార్లు చెప్పుంటాను కదా, ఎక్కడ నన్ను వాదానికి పిలవద్దు మిత్రమా, నేను శ్రేయోభిలాషి అంతవరకే, నన్ను ఎక్కడ వాదానికి పిలవద్దని ఇప్పుడు ఒక 10 సార్లు పెట్టింటా. అదేనండి. మళ్ళీ ఇది వినేసి ఎత్తుకొచ్చి ఇప్పుడు దీన్ని అంటే కర్త స్టార్ట్ అవుతున్నాడు అక్కడ. ఎక్కడ స్టార్ట్ అవుతున్నాడు అంటే, ఈ కొంచెం వినేసి శివరామ దీక్షియాన్ని పైకి ఎత్తు పెట్టుకుని, శివరామ దీక్ష నెత్తిన పెట్టుకునేది, తల కింద పెట్టుకుని నిద్రపోయేది, వీటి వల్ల అంతా పరిపూర్ణం తెలియదు అని నేను చెప్పాను అనుకోండి. భగవద్గీతను తల కింద పెట్టుకుని నిద్రపోతే భగవద్గీత అంతా తలకెక్కేస్తుందే మంత్రం ఇది. ఇటువంటి మాటల పైన చర్చకు సిద్ధమా అంటాడు. నాకు తెలుసుకోవాలనే కోరిక ఉన్నప్పుడు నేను వచ్చి నేను అడుక్కుంటా దేహి అని, అంతేగాని చర్చకు సిద్ధమా అంటే కర్త బయలుదేరుతున్నాడు అక్కడ. అంటే జ్ఞానమే కర్త, ఇది అర్థం అండి. ప్రూఫ్ ఏంటంటే దానికి ప్రూఫ్ చూస్తుంది. భోజనం చేసేవాడే వంట చేసేదానికి కూర్చునే విధంగా, వాడు ఎందుకు వంట స్టార్టింగ్ అర్జెంట్ అంటున్నాడంటే, వాడికి ఆకలి అవుతా ఉంది, వంట వచ్చు, చేయకుండా ఉంటాడా? చేయాల్సిందేగా. వాడికి నాకు ఆకలి అయింది అనుకో, నేను హోటల్ ఎత్తుకుతా, నాకు వంట రాదు కాబట్టి. నాకు వంట వచ్చి ఉంటే రాత్రి మేము నిన్న స్టాఫ్ 2 లెక్చరర్స్ మేము, అన్న మీకు వంట వచ్చా అన్నాడు, రాదు అన్నా. కానీ ఆయన అంటాడు, నేను వంటతో భలే ఆడుకుంటాను, నాకు టైం ఉండాలనే గాని నేను వంట భలే చేస్తాను, రుచికరంగా చేస్తాను అంటాడు. ఎట్లా కుదురుతుంది? ఆయన లెక్చరర్ కదా. పోనీ అమ్మగారు చేస్తాడు, ఆమె 2 లెక్చరర్లే, వంట భలే చేస్తాడంట, రుచికరంగా చేస్తాడంట, నోటి మాటలే. తీరిక ఏడు నీకు? తెల్లారి నుంచి సాయంత్రం వరకు కాలేజీలోనే ఉంటే రాత్రి నిద్రపోవాలి కదా పోయి. ఆయనకు వంట చేయాలనే కోరిక తగ్గలేదు. వంట చేయాల తినేది కాదు ఆయనకునే కోరిక, చేయాల కోరిక. నాకు ఊరికే తినే కోరిక ఉంటదంటే, చేసే కోరిక నాకు వస్తే కదా అది. అట్లా భోజనం చేసేవాడికి వంట వచ్చుంటే ఆకలి అయితే వాడే చేయడం స్టార్ట్ చేసేస్తాడు. వంటవాడికి కూడా పట్టించుకోడు, గబగబా నీడే మొదలెట్టేస్తాడు. ఇప్పుడు చూడండి, జ్ఞానమే కర్త. సరిపోయినా? ఇప్పుడు భ్రమరములు పూల తోట నాటినాయా? లేదు. పూల తోట అయి నాట్లే, ఏమో అయ్యే నాటినట్లుగా పరిగెత్త వచ్చి కూర్చుంటాడు అవి తాగేదానికి, పూల తుమ్మెదలు దేని తాగేదానికి. అట్లా ఆకలైన వాడు వంట మొదలెట్టేస్తాడు, వంట వచ్చుంటే. తేనె తాగేటువంటి గుణం ఉంటే ఆటోమేటిక్ గా పువ్వు దగ్గర వాలిపోతుంది. ఇది అడవిలో ఉండే పువ్వా లేదా అమ్ముకునే పువ్వా అదంతా చూడదు అది. అవును, రైతు పండించాడా లేదా ఎంత దానికి సంబంధాలు నేరుగా దిగుతుంది అంతే. అట్లా బంగారాన్ని పరీక్షించేటువంటి షరాబు స్వయంగా మచ్చురాయి.
ప్రారంభంలోనే మనం దాన్ని అట్లా గోకి చూడాలా. ఉమ్, కానీ బంగారం తెలిసిన నిపుణుడు గాన ఉంటే అతను సావుకారైనా బేదోడైనా అది బంగారం చూస్తేనే ఇది గిల్టు నగల ఒరిజినల్ నగల చెప్పేస్తాడు ఆయన. చెప్పగలరు. ఉమ్, పరిపూర్ణత కూడా అంతే. ఉమ్, పరిపూర్ణత అనేది ఎప్పుడైతే కొంతసేపు మాట్లాడతాడో అతను ఇంకా పరిపూర్ణం తెలుసుకున్నాడా లేదా అనేది పరిపూర్ణం తెలిసిన వాడికి తెలుస్తుంది ఉమ్, అని అతనికి నిర్ణయం చెప్పడు. ఆ, పరిపూర్ణం తెలిసినటువంటి వాడు పరిపూర్ణుడు నువ్వు అని ఎవరికి చెప్పడండి. ఉమ్, ఇదే పరిపూర్ణత అని మాత్రం చెప్తాడు. అది కరెక్ట్. ఉమ్, నువ్వు పరిపూర్ణుడు అయినావు అని చెప్పడండి. చెప్పడు. చెప్పడు. అది విషయం. చెప్పడు. ఎవరు ఏ గురువు చెప్పడు. పరిపూర్ణుడు. అదే నేను ఇప్పుడు మీరే చెప్పేశారు. కానీ మీరే అంతకుముందు ఏమన్నారు తెలుసా? ఉమ్, ఉమ్, ఉమ్. దానికి తప్పే ఉంది, చెప్పొచ్చు కదా, 3% లోకి చెప్పొచ్చు కదా అంటారు. వచ్చేదానికి వాడు దిగే అవకాశమే లేదు. అంటే ఇప్పుడు అలా కాదు గురుగారు, నేను పరిపూర్ణుడని కూడా ఎవరు చెప్పలేరు. ఎలా సాధ్యం అవుతుంది? నేను పరిపూర్ణుడని చెప్పడు, నువ్వు పరిపూర్ణుడు అయినావని చెప్పడు. చెప్పడు. ఉమ్, అని అందట్లో పరిపూర్ణాన్నే చూస్తాడు. పరిపూర్ణ చూస్తారు. అది కరెక్ట్. అంతే అంతే. కాబట్టి ఆ, అది ఎట్టుంటుందంటే, ఇది స్వయంగా దేవుడే దేవాలయాన్ని ఆరంభించిన రీతిన జ్ఞానమే కర్తగా మారుతున్నాడు. ఉమ్, అక్కడక్కడ సూచన చేస్తూ వస్తాను, మళ్ళీ ఎరుకనే చెప్తాను మీకు. ఉమ్, స్వయముగా దేవుడే దేవాలయమును ఆరంభించిన రీతిగా ఉమ్, స్వయంగా జ్ఞానమే కర్తగా మారుతుంది. అందుకే సత్వాత్ సంజాయతే జ్ఞానం అంటారు. ఉమ్, కాబట్టి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, జ్ఞేయ విషయమును త్యజించుట తప్పే, స్వీకరించుట తప్పే. రెండూ జ్ఞాత చేసే పనే. ఉమ్, నాకు ఎరుక లేదన్నా ఎరుకే, ఎరుక పోయిందన్నా ఎరుకే, ఎరుక ఉందన్నా ఎరుకే, ఉమ్, పరిపూర్ణం తెలిసిందన్నా ఎరుకే, పరిపూర్ణం తెలియదన్నా ఎరుకే. ఉమ్, కాబట్టి జ్ఞాత తన ఇంద్రియాలని ఒకటి స్వీకరించడానికి, తిరస్కరించడానికి, రెండుగా ఉపయోగిస్తాడు. ఉమ్, పరిపూర్ణం అంతటా ఉండేది, అది తిరస్కరించదు, స్వీకరించదండి. ఉమ్. కాబట్టి అప్పుడు ఆ జ్ఞానమే జ్ఞాతయే కర్త అవుతాడు. ఆ గురుగారు. చూడు, జ్ఞానమే కర్త, సరిపోయినా. ఆ గురుగారు. ఉమ్, జ్ఞానము జ్ఞాతగా మారే ప్రక్రియ కర్త. అవునండి. ఈ రీతిన జ్ఞాత స్వయముగానే కర్తగానైనప్పుడు అతడు జ్ఞానమును సాధనముగా చేసుకుంటాడు. ఉమ్, జ్ఞానమే సాధనము, జ్ఞాతయే కర్త. అంటే జ్ఞానము జ్ఞాత ఒకటే. ఉమ్, జ్ఞానరహితుడు పరిపూర్ణుడు. అది. అక్కడక్కడ సూచన చేస్తూ వస్తాను నేను. ఇక్కడ లాస్ట్ లో మీకు సూచన చేయాలంటే ఇప్పుడు చెప్పుకుంటూ రావాలా. ఆ, అక్కడక్కడ సూచన చేస్తూ వస్తాను మీకు. ఆ గురుగారు. ఈ రీతిని చూడండి, జ్ఞాత జ్ఞానం ఒకటే, అదే కర్త. ఆ, జ్ఞాత జ్ఞానము కలిసినప్పుడు జ్ఞేయం ప్రపంచమే అవుతుంది, అవును. పరిపూర్ణం కాదు. కాదండి. అందువలన జ్ఞేయము అంటే కార్యము. ఆ, జ్ఞానమే కర్త, జ్ఞేయమే కార్యము. ఉమ్, జ్ఞాతే తెలుసుకుంటా ఉండేవాడా. అవును గురుగారు. ఇట్లా సువిజ్ఞుడైనటువంటి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, జ్ఞానము యొక్క చేతనము వలననే మార్పులు జరుగుతును, ఉమ్, కానీ పరిపూర్ణము జ్ఞానరహితము, నిత్య సత్య శాశ్వతము, నిత్య చైతన్యము. ఉమ్, ఇది జడ చైతన్యము. రాసుకోండి కావాలంటే. ఎరుక జడ చైతన్యము. ఆ, ఎరుక జడ చైతన్యము. ఎరుక జడ చైతన్యం. ఓకే. పరిపూర్ణము నిత్య చైతన్యము. పరిపూర్ణం నిత్య చైతన్యం. ఓకే. ఉమ్, కాలేజీలో కొంతమంది సైన్స్ వాళ్ళు వస్తారు నా దగ్గరికి అప్పుడప్పుడు. ఉమ్, అతంతా చెప్తారు. నాకు ఒకటే మాట చెప్తాను నేను, ఉమ్, వెంట్రుకలు జడమా చేతనమా అని అడుగుతాను. ఉమ్, ఆలోచించుకుంటూ వెళ్ళిపోతారు అంతే. ఈ వెంట్రుకలు జడం, చేతనము నుంచి పెరుగుతున్న జడము వెంట్రుకలు, గోర్లు. చేతన నుంచి పెరుగుతున్న జడం. ఉమ్, అవును అవును. కాబట్టి అరులు ఒకటే, అంతే గురుగారు. గుర్తుపెట్టుకోండి. అది బాగుందండి. ఆ, ఎరుక మరుపు ఒకటే. అంతే గురుగారు. ఉమ్, నేత్ర శోభను రాత్రి మార్చేస్తుంది అట్ అంటాం మనం. ఉమ్, నేత్ర శోభ అంటే కళ్ళు బాగా కనిపిస్తుంది పగులు, అవునండి. రాత్రి కండ్లు కనపడవంటాం. కాదు కాదు, చూసేవాళ్ళు చూసి పరిసరాలు అలా ఉంటాయి. కండ్లు కనపడమంటాం. కండ్లు ఎందుకు కనపడలేదు? చీకటి కనిపిస్తుంది కదా. అవును. కండ్లు కనపడలేదు అంటాడు వాడు. కండ్లు కనపడలేదు, ఏ కండ్లు రోగమా? ఉమ్, చూడండి, ఆ పరిపూర్ణ బోధే వేరు. పరిపూర్ణ బోధ బోధించే విధానమే వేరు. ఉమ్, సద్గురుమూర్తి ఎంత
క్లారిటీ చూడండి. నేత్ర శోభను రాత్రి మార్చివేయ రీతిన. ఏమండి, రాత్రి నేత్ర శోభను మార్చిందా? లేదు. నేత్ర శోభను కంటి విశేషాన్ని రాత్రి ప్రభావితం చేయలేదు. చేయదు. అవును గురుగారు. కన్ను స్పష్టంగా చీకటిని చూస్తుంది కదా. అవును. మరి ఏం కంట్లో ఏం కనపడలేదే అంటే అంటే మాట్లాడే అవును, కనిపించేసి చీకటి కనిపిస్తోంది, చీకటి కనిపిస్తోంది, కళ్ళు కనపడలేదంటాడు. కళ్ళు కనపడకపోవడం కాదు, గుడ్డే కాదు. అట్లా రోజులు మంచివి కానప్పుడు ధన సంపన్నుడగు పురుషుని విభవము కూడా నాశనమగు రీతి. పౌర్ణమి తర్వాత చంద్రబింబం అనేది కూడా వచ్చి మార్పు క్రమంగా క్షీణిస్తుందండి. అట్లా ఎరుకకు మరుపు ఉంటది, మరుపుకు ఎరుకుంటది. ఇంద్రియముల గమనము యొక్క సంయోగం చేత జ్ఞాత నలువైపులా కర్తృత్వం అనే మరమేకు బిగుసుకుంటాడు. ఈ బంధం ఎవరు కల్పించుకున్నది? జ్ఞాతే. నేను 25 నుంచి మాట్లాడుతున్నానయ్యా, సమిష్టి జ్ఞాత నుంచి మాట్లాడుతున్నానయ్యా. అంతటా ఆ స్థితిలో అతని ఎందు ఏ ఏ లక్షణాలు కనిపిస్తాయో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇప్పుడు చూడండి, నేను 25వ జ్ఞాత అయినటువంటి నేను 24 ఇంద్రియాల్లో మరమేకులతో బిగించబడి 84 లక్షల జీవరాశుల్లో బంధాన్ని ఫీల్ అవుతున్నానయ్యా. చూసుకోండి ఎట్లంటే బుద్ధి, మనసు, చిత్తము, అహంకారము ఎంత కూడా అంతరేంద్రియాలండి. భూమిరాపో అన్నలో వాయు 4, ఈ 4 భూతాల కింద లెక్క. ఆకాశాన్ని 25 వాడికి కలుపుకుంటాడు కృష్ణ పరమాత్మ. ఖమ్ అంటే ఆకాశం, ఖమ్మనో బుద్ధిరేవచ, ఆ 3 ఒకటే. ఆకాశము, బుద్ధి, మనసు ఒకటే అనమాట. 4, 3, 7. 7 కలిస్తే 8 అహం. 4 భూతాలు ఆకాశము, మనసు, బుద్ధి. ఈ 7 4, 3, 7 అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. 7 కలిసింది 8. ఆ 8 తెలిసేవాడు 9వ వాడు కాదు, 9వ వాడు కాదు. అదేలేండి. జ్ఞానమే కర్త. ఎట్లా? బాహ్య అంగములకు చెందిన పంచేంద్రియములు, చర్మము, చెవులు, కండ్లు, నాలుక, ముక్కు, ఇవన్నిట్లో ద్వారా నేను బయట ప్రపంచాన్ని ఆస్వాదిస్తున్నాను, తిరస్కరిస్తున్నాను. 2 ఉంటాయి. అనుకూలంగా ఉండేటప్పుడు బాగుందంటాడు, లేనప్పుడు బాగలేదంటాడు. సొంత ఇంట్లో ఎంజాయ్మెంట్ అంటాడు, బాడిగింట్లో కంటే సొంత ఇంట్లో ఉంటే బాగుంటానంటాడు. ఎట్టుంటాడో నాకు అర్థం కావట్లేదు. రెండిట్లో ఇల్లు కామన్ కదయ్యా. అంతే గురుగారు. వీటిలో అంతరింద్రియముల ద్వారా కర్త తన కర్తవ్యాన్ని ఊహిస్తాడు. అది కర్తవ్యాన్ని ఊహించేవాడే కర్త. అదే గురుగారు. అంతటా అతనికి ఆ కర్తవ్య పాలనము సుఖకరమని నిశ్చయము కలిగితే బాహ్యమున గల దశేంద్రియములను ఆ విషయమునందు లగ్నం చేస్తాడు. అది కర్త. వాడు ఎప్పుడైతే సుఖకరం కోరుతాడో దుఃఖం కూడా వస్తుంది. కర్తవ్యము సిద్ధించినంత వరకు అతడు ఆ ఇంద్రియములన్నింటినీ ఆ కర్తవ్యం నెరవేర్చట్లో లగ్నము నడిచి ఉంటాడు. విరుద్ధంగా దుఃఖం తెలిసిందనుకో వెంటనే మళ్ళీ వెనక్కి మరలుతాడు, నెగిటివ్ ఆలోచిస్తాడు, నష్టం గురించి ఆలోచిస్తాడు. లాభం గురించి ఆలోచించేవాడు దాంట్లో నష్టం రాకూడదని కూడా ఆలోచిస్తాడు. 2 ఒకటే. అది నీకు 10 రూపాయలు లాభం వచ్చిందంటే ఇంకొకటికి నష్టం వచ్చి ఉంటేనే కదా. కాబట్టి సమాజంలో ఎక్కడైనా సరే లాభము అంటే నష్టం ఉంటుంది, నష్టం అంటే లాభం ఉంటుంది. ఈ 2 కాందే పరిపూర్ణత. లాభ నష్టాలు కానిది పరిపూర్ణమే, డౌట్ ఏం లేదు. వాడు పరిపూర్ణుడే. లాభానికి ఆలోచించడు, నష్టానికి ఆలోచించడు, 2 సమానంగా చూస్తాడు వాడు. వాడికి సొంత ఇల్లు, బాడిగిల్లు, ఒక ఇల్లేంది అంత వాడిల్లే. వాని కానీ ఎక్కడ వాడు ఉండడు, అంతటా ఉంటాడు. అతడు ఈ రీతి దశేంద్రియములకు ఆ దుఃఖము నామరూపం లేకుండా నాశనం అందించేదానికి నిమగ్నమనర్చి ట్రై చేస్తాడు. చూసుకోండి, రాజు పన్ను వసూలు చేసేదానికి నౌకరులు రాత్రింబవళ్ళు పనిలో ఉంచుతారు. ఇట్లా ఇంద్రియములన్నిటినీ ఏదైనా పనిలో నిమగ్నం అనర్చినప్పుడు కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు జ్ఞాతను కర్త అంటారు. కర్త తన పనులన్నింటి యందు ఇంద్రియములను పనిముట్ల వల్ల ఉపయోగించుకుంటాడు.
అందువల్ల నేను ఇంద్రియములను కరణములుగా, సాధనములుగా, పరికరములుగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఉమ్, ఈ కరణములను ఉపయోగించి కర్త ఏ క్రియలు చేస్తాడో ఆ క్రియల యొక్క వ్యాప్తిని కర్మ అంటారు. ఇట్లా వచ్చింది కర్మ. అది గురుగారు. ఉమ్, కాబట్టి ఇంకా చివరిగా కర్త గురించి చూడండి. కంసాలి వాని బుద్ధి నగలు తయారు చేయటం ఎందు వ్యాపించి ఉండు రీతిన. ఉమ్, కర్త అనేవాడు, కంసాలి బంగారం తయారు చేసేవాడు కర్త. ఆ, కర్మ కూడా వాడి మనసులోనే ఉంటది. ఉమ్, కాబట్టి ఇట్లా ఇటువంటి జ్ఞాత పరిజ్ఞాతగా మారాలంటే ఏం చేయాలనేటువంటి విషయాన్ని మనం తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. ఆ, గురుగారు. జ్ఞాత ప్రపంచానికి సంబంధించిన జ్ఞాత. జ్ఞాత. ఉమ్, ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞాతృత్వాన్ని తెలుసుకుంటూనే పరిపూర్ణానికి సంబంధించినటువంటి జ్ఞాత పరిజ్ఞాత అంటారు. పరిజ్ఞాత. అది. ఉమ్, తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. ఉమ్, లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప జ్ఞానమంతా నీ వలన తేటగా తెలిసినయ్యా. జ్ఞాత జ్ఞానము జ్ఞేయము, ఈ మూడు కర్మ ప్రేరాణంబులు, కర్తకరణము క్రియలును, ఈ మూడు కర్మ సంగ్రహంబులు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణ ఉంది. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద
కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.